హాయ్ వ్యూవర్స్, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే జనాభా చాలా అవసరం. ప్రపంచంలో చాలా దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంటే కొన్ని దేశాల్లో జనాభా తక్కువగా ఉంది. ఉదాహరణకు యూరప్ దేశాలను తీసుకుంటే అక్కడ నానాటికి జనాభా సంఖ్య తగ్గిపోతుంది. కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువైపోయి అక్కడ దేశాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి, ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నాయి. మన ఆసియా దేశాల్లో కొన్ని దేశాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటే కొన్ని దేశాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉంది. మన ఇండియాలో జనాభా సంఖ్య ఇప్పటికీ కూడా ఎక్కువగానే ఉంది. కానీ జపాన్ లాంటి దేశంలో జనాభా కొరత అనేది బాగా ఉంది. అక్కడ వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు, 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఆఫీసులు, వ్యవసాయం ఇట్లా ఎక్కడ చూసినా వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండి యువ జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల జపాన్ ప్రభుత్వం తీవ్ర జనాభా కొరతను ఎదుర్కొంటోంది. అక్కడ జనాభా సంఖ్యను పెంచడానికి రకరకాల ఆప్షన్స్ ఇస్తోంది, వాళ్ళకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్ని చేసినా జనాభా సంఖ్య పెరగట్లేదు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు పనిచేసి 3 రోజులు సెలవు తీసుకోవాలి అని కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం వచ్చే సంవత్సరం 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. అప్పుడు మిగతా 3 రోజులు సెలవు తీసుకోవడం ద్వారా కుటుంబ భాగస్వామ్యంతో ఉంటూ, అంటే భార్య సెలవు తీసుకుంటే భర్తతో ఉండాలి, భర్త సెలవు తీసుకుంటే భార్యతో ఉండాలి. ఇట్లా 3 రోజులు భాగస్వాములతో ఉండడం ద్వారా జనాభా సంఖ్యను పెంచుతారని ఒక అంచనాకు వచ్చింది. తద్వారా జనాభా సంఖ్యను పెంచాలి అని జపాన్ ప్లాన్ చేస్తోంది. ఇది ఎలా ఉంటే ఇండియాలో కూడా ఒక సంచలన నిర్ణయం, ఒక ప్రకటన ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏంటంటే ఇండియాలో జనాభా మొన్నటి వరకు 2.2 ఉండేది, జనాభా సంతానోత్పత్తి రేటు 2.2 ఉండేది. ఇప్పుడు అది 2కి వచ్చేసిందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. అంటే ఇండియాలో కూడా ప్రతి 2 దంపతులకు 2 పిల్లలే ఉంటున్నారు. ఇప్పుడు ఆ స్థితికి ఇండియా రావడం అనేది ఒక రకంగా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో జనాభా సంఖ్య చాలా కాలంగా ఎక్కువగా ఉంది. అధిక జనాభా ఉంటున్నప్పటికీ స్కిల్ ఉన్న జనాభా అనేది తక్కువగా ఉండటం ఇండియాలో పెద్ద సమస్యగా మారింది. యువ జనాభా ఉన్నప్పటికీ యువతలో చాలామందికి కావాల్సిన స్కిల్ అనేది పూర్తిగా డెవలప్ కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సంతానోత్పత్తి రేటు 2కి రావడం అనేది మంచి నిర్ణయమే. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జనాభా సంఖ్య పెరుగుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద సమస్య కాబోతుంది. ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల సీట్ల సంఖ్య పెంచేటప్పుడు కూడా ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎక్కువైపోతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తక్కువ అవుతుంది. సో అందువల్ల ఓవరాల్గా ఇండియాలో జనాభా తగ్గుతున్నప్పటికీ ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి, మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్యను తగ్గిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్యను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.